వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సీఎంగా తనదైన ముద్ర వేసుకున్న ప్రధానంగా 2 వ్యవస్థలు ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా అది వాలంటీర్ వ్యవస్థ, అలాగే రెండోది సచివాలయ వ్యవస్థ. ఓకే, సచివాలయ వ్యవస్థ ఇప్పుడు నడుస్తోంది, అది ఏదో ఒక రకంగా అయితే నడుస్తోంది, వ్యవస్థ అయితే ఉంది. అది వాలంటీర్ వ్యవస్థ అయితే కంప్లీట్గా తొలగించేశారు. అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 3 ఏళ్లలో మనం అధికారంలోకి వస్తాం, 3 ఏళ్ళలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ చేస్తాం, అన్నీ ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తారా లేదా అనే ఒక చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల ద్వారా ప్రజలు ఏ స్థాయిలో లబ్ధి పొందారు అనేది ఆ లబ్ధి పొందిన వాళ్ళకి తెలుసు. లబ్ధి అంటే ప్రభుత్వ పథకాలు కానీ ఇంకోటి కానీ వీళ్ళ ఇంటి దగ్గరికి అన్నీ రావడం, ఎక్కడికి వెళ్లకుండా ఇబ్బందులు పడకుండా, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు తాజాగా నిన్న గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అదీప్ రాజు ఆయనతో ఆ సమావేశం, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వాలంటీర్ల వల్లే నాయకులకు గుర్తింపు లేకుండా పోయింది, ఏ నాయకుడికి గుర్తింపు అనేది లేదు, ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాము, అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ తెచ్చే ఉద్దేశం లేదు అనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చేసినట్టేనా, లేదంటే నిజంగా వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనలో ఉన్నారు? అంటే ఓటమి అనేది వాలంటీర్ల వల్లే ఎక్కువ జరిగింది అనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు అర్థమవుతున్నాయా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థ వల్ల అప్పుడైతే చాలా ఉపయోగమే, తర్వాత ఏమన్నా నష్టం జరిగిందా ఏంటనేది ఓకే, అది పార్టీలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు జగన్ గనక వస్తే వాలంటీర్ వ్యవస్థ వస్తుందా రాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అందరికీ. నాయకులైతే ఉండకూడదు, ఆ వ్యవస్థ రాకూడదని ఏమైనా కోరుకుంటున్నట్టుందా? ఖచ్చితంగా ఇదేమవుతుందంటే అవగాహన రాహిత్యంతో కూడిన రాజకీయం లేదా అర్ధ పరిజ్ఞానంతో కూడిన రాజకీయం. వీళ్ళది ఎట్లా ఉందంటే, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అందరూ దోచుకు తింటున్నారు కదా, మమ్మల్ని తిననివ్వలేదు, ఆ రోజున మమ్మల్ని తిననిచ్చుంటే మేము బాగా చూసుకునేవాళ్ళం, లేకపోతే వాలంటీర్ల ద్వారా జనాలకి ఇచ్చాడు, మమ్మల్ని వదిలేశాడు, ఇప్పుడు చూడండి ఆ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచుంటున్నారు జనం, అట్లాంటి పరిస్థితి మాకు రాలేదు కాబట్టి మేము ఓడిస్తున్నాం, అదే మేము వద్దంటున్నాం, మేము ఆ రోజున ఓడించాం, బాగానే ఉంది. ఇప్పుడు రేపు పొద్దున మరి ఇదే కరెక్ట్ అయితే ఇక అసలు వైసీపీ ఎందుకు గెలవాలి? వాలంటీర్ లేరు, కార్యకర్తే నాయకుడు, ఎమ్మెల్యే నాయకుడు, వాళ్ళ ఇష్టారాజ్యం ప్రకారం నడుస్తుంది. బెల్ట్ షాప్ పెట్టాలంటే వాళ్ళ ఇష్టమే, ఏదైనా పథకాలు కావాలంటే వాళ్ళ ఇష్టమే, అలా కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళట్టు కూర్చుంటే పని జరుగుతుంది. నువ్వు ఇల్లు కట్టాలన్నా కార్యకర్తే నాయకుడే, నువ్వు ఏ పని చేయాలన్నా నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఓ రకంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పెద్ద నాయకుడు, ప్రతి కార్పొరేషన్ డివిజన్కి, ప్రతి మున్సిపాలిటీ డివిజన్కి ఓ చిన్న నాయకుడు, అంటే సామంతరాజు, రాజుగారు, చక్రవర్తి, ఇది వ్యవస్థ నడుస్తుంది. ఇది కరెక్ట్ అని జనం అనుకుంటే అసలు వైసీపీ గెలకూడదు కదా. వాలంటీర్ల వల్ల నష్టపోయి ఇట్లాంటి వ్యవస్థ కావాలని జనం కోరుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక సచిన వీళ్ళు గెలకూడదు. జనాలందరూ కూడా రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకుని ఉంచుందాము, వాళ్ళు చెప్పినట్టు తిందాము, వాళ్ళకి లంచాలు ఇచ్చుకుని పని చేయించుకుందాం, అధికారులు లంచాలు అడుగుతుంటే నాయకుడికి ఒక లంచం వాటా, అలాగే ఆ అధికారికి ఒక లంచం వాటా ఇచ్చుకుని అక్కడ కూడా ఒక కీతాగా చూడబట్టం, అంటే అదేదో చులకనగా చూడబట్టం. ఇప్పుడు కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ ఆఫ్ మార్కెటింగ్ అంటారు. షాప్కి వెళ్ళినప్పుడు నువ్వు బోర విడుచుకుని ఉంచుంటావు కానీ ఇలాగా కుదేలై కూర్చో. ఎందుకని? నువ్వు అక్కడ రాజువి, ప్రజాస్వామ్యంలో ఓటర్ రాజు, ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజులు. కానీ ఇక్కడ ఆ రాజుల మీదన పెత్తనం ఎవరిదవుతున్నది? డెవిల్స్దవుతుంది, దెయ్యాలదవుతుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? రాజకీయం అనేటటువంటి రాక్షస కృత్యం. నువ్వు అలాంటి రాజకీయం కావాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు అవసరం లేదు, ఇక అసలు నీ పార్టీ అక్కర్లేదు అసలు. ఎందుకంటే వాళ్ళే మంచోళ్ళు కదా, డబ్బులు తీసుకుని పనిచేసి పెడుతున్నారు కదా, ఇక అసలు వీళ్ళందరూ అనవసరం కదా. కార్యకర్తలు వాళ్ళకి తినబెడుతున్నారు, నువ్వు కార్యకర్తలకి తినబెట్టలేదు, వాళ్ళ కార్యకర్తల ద్వారా పని అవుతుంది, నీ కార్యకర్తల ద్వారా పని కాలేదు. వాలంటీర్ వచ్చి ఇంకెందుకు? వాలంటీర్ అక్కర్లేదు. వాలంటీర్ ఎందుకు కావాలి? నిజాయితీగా పనిచేశాడు కాబట్టి, 100కి 95% నిజాయితీగా పని జరిగింది కాబట్టి. ఒక 5% పొరపాటు జరిగి ఉండొచ్చు అక్కడ కూడా, కానీ 95% మంది నిజాయితీగా పనిచేశాడు. 40% ఓట్లు వచ్చినాయి అంటే కార్యకర్తలందరూ కాడి వదిలేసి కూర్చున్నాక 40% ఓట్లు ఎట్ట వచ్చినాయి వాళ్ళకి? ఆ వాలంటీర్ సర్వీస్ వల్లే కదా, ఈ నాయకులు చేసిన దుష్కృత్యాల వల్లే కదా ఓడిపోయింది. నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం వల్ల కదా ఓడిపోయింది. నాయకులు గనక అట్లా అమ్మనా బూతులు తిట్టడం,
లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష సాధింపులు చేయటం, సొంత కార్యకర్తలు ఏడిపించుకు తిన్నోళ్ళు వీళ్ళంతా. ప్రతి ఒక్క చోట కూడా సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టింది ఎవరండి? వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద. ఆ రోజుల్లో ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు టీడీపీ వాళ్ళు పెట్టారని. ఆ రోజుల్లో పెట్టింది ఎవరు? వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద, సొంత పార్టీ వాళ్ళు. 2009-10లో జగన్మోహన్ రెడ్డి మీదన, రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమతో జగన్ని భుజానేసుకున్నటువంటి వాళ్ళకి 10 పైసలు ఎవరు డబ్బులు ఇవ్వాల. వాళ్ళు ప్రేమతో హైప్ చేసుకుంటూ వచ్చారు. ఆనాటి ప్రభుత్వంతో గొడవలు పడ్డారు కూడా, వాళ్ళు తిట్లు తిన్నారు కూడా. అయినా సరే త్యాగం చేసి జగన్ని హైప్ ఇచ్చి గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తే, ఈ నాయకులు చూసేశారా ఓట్లు, ఈ ఎమ్మెల్యేల మొహాలు చూసేశారా ఓట్లు? జగన్మోహన్ చూసినే కదా ఓట్లేసింది వాళ్ళు. అలా వేసినప్పుడు నువ్వు ఆ జగన్కి అనుకూలంగా వీళ్ళు సృష్టించినటువంటి ఒక చక్కటి ప్లాట్ఫామ్ చేతనైతే పిలిచి మాట్లాడి నీ దగ్గర పెట్టుకో, గౌరవించు. వాళ్ళు 3-4 ఉన్నారు, ఏమయ్యా మీరు 3-4 ఉన్నారు కదా, మీ 4 పంచుకోండి అని చెప్పు. నేను ఎంత ఇవ్వగలను, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టగలను నెలకి, మీ 4 పంచుకోండి, దాని మీద ఆదాయం వస్తే మీరు తీసుకోండి అని చెప్పారనుకోండి, హ్యాపీ. అలా కాకుండా ఒకటి దగ్గరికి తీసి వాడట్టంటున్నాడు ఏంటి, ఈడట్టంటున్నాడని ఏది గల్లీ పంచాయతీ చేశారు. చేసి అవతలోళ్ళు దాని మీద కోపంతో ఏదైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పెట్టారు. వాళ్ళందరూ ఎదురు తిరిగారు. తర్వాత వాళ్ళే నెగిటివ్ అయ్యారు, వాళ్ళే నెగిటివ్ పోస్టులు. వాళ్ళ మీకు తెలుగుదేశం సోషల్ మీడియాలో కనీసం 1/3 ఆఫ్ పర్సన్స్ వీళ్ళ బ్యాచ్ వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు, కమిటెడ్గా చేసిన వాళ్ళు అటుపోయారు. వాళ్ళు చాలా నిర్మాణాత్మకంగా దాడి చేయగలిగినటువంటి వాళ్ళు. అందుకని టీడీపీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. ఇది కీ పాయింట్ అక్కడ. మీరు చేసిన తప్పుల వల్ల మీ ఏరియాలో ఇళ్ళు ఇచ్చారు, ఎందుకు నువ్వు జనం దగ్గరికి పోలా? ఏం కొవ్వా నువ్వు ఎమ్మెల్యే అయ్యి? ఇంకెందుకు నువ్వు అక్కడ అడుక్కు తినడానికా? నీ వ్యాపారం నువ్వు చేసుకోవడా, నువ్వు ఎమ్మెల్యే ఎందుకయ్యా? అక్కడ పెన్షన్ ఇస్తున్నారు, జగన్ చెప్పేదాకా నువ్వు పోవా జనం దగ్గరికి? ఏమా పెన్షన్ అందిందామని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొమ్మంటున్నాడుగా, ప్రతిసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వీళ్ళని వెళ్ళిపోయి ఇవ్వమంటున్నాడు కదా. నువ్వు ఆ రోజున పెన్షన్ ఇస్తున్నావు, నువ్వు ఎలా ఇవ్వక్కర్లా నీ చేత్తో, ఏమయ్యా అందిందా, ఓకే ఏంటంటే అయిపోతుంది కదా. అక్కడ కొత్త పెన్షన్ ఎవరైనా అడిగారు, ఏమయ్యా వాలంటీరు ఇవ్వమంటే ఇవ్వనంటాడా వాలంటీరు? అడిగేవాళ్ళు ఏం కోటీశ్వర్లు అడగరు కదా, అడిగేది పేదోళ్లే కదా. నీ ప్రభుత్వం కరెక్ట్గానే ఉంది కదా అక్కడ, ఇంకా నీకేం బాధ? అంటే వాలంటీర్ చేత ఇప్పిస్తున్నాళ్లే కాబట్టి జగన్ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, ఆయనకి నా విలువ ఎంతో తెలియాలని వీళ్ళు జనంలో తిరగడం మానేశారు. జనంలో తిరిగితే ఎప్పుడన్నా తిరగబడ్డారా జనం వీళ్ళ మీద? నాకు పెన్షన్ రాలేదు ఇంకా ఇవ్వమని అడిగారు కానీ ఇప్పుడు అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు టీడీపీ వాళ్ళు? పెన్షన్ అడుగుతారని ఇప్పించమని, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించమని అడుగుతారని, ఆరోగ్యశ్రీ ఇప్పించమని అడుగుతారని. ఆ రోజున ఆరోగ్యశ్రీ దర్జాగా నడిచింది, ఫీజు రియంబర్స్మెంట్ దర్జాగా నడిచింది. చివరిలో ఇబ్బంది పడ్డారు ఈ డాక్టర్లు యాజమాన్యాలు. తల్లుల అకౌంట్లో అయితే డబ్బులు వేసాడుగా జగన్. తల్లుల అకౌంట్లో అయ్యింది ఎప్పుడు? తల్లికి వందనం కావచ్చు, ఈవెన్ ఫీజు రియంబర్స్మెంట్ మీద జగన్ మీద కడుపు పండింది స్కూల్లో వాళ్ళకి. ఎందుకని? స్కూళ్ళు కాలేజీలకు సంబంధించిన కాలేజీలకు సంబంధించిన డబ్బులు జగన్ తల్లుల అకౌంట్లో వేస్తే తల్లులు ఆ కాలేజీలకు కట్టకపోవడం వలన వాళ్ళని అడిగితే అదేమంటే జగన్ మాకేసాడే మీరు వెళ్ళి అడుక్కోండి అని చెప్పారట. లేదమ్మా అని కన్విన్స్ చేస్తే ఈ ట్రిప్ కట్టను నెక్స్ట్ ట్రిప్ కడతాలే అని 4 వాటాల్లో 2 సార్లే కట్టారు. తమ బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేశారు. వాళ్ళకేం పోయా? ఆ డబ్బులు వాళ్ళకి రావడం వలన అది జరిగింది. దానివల్ల యాజమాన్యాలు వ్యతిరేకమైంది. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ జరిగినప్పుడు నువ్వు ఎందుకు పోలా జనం దగ్గరికి? ఇళ్ళు ఎన్ని ఇళ్ళు ఇచ్చారండి, ఎందుకు నువ్వు దగ్గర ఉండి చూసుకోలేదు కన్స్ట్రక్షన్ దగ్గర? అది కాకుండా ఇంకా నీకేంది ఉద్యోగం? నాకు అర్థం కాల. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏంటి ఇంకా వాళ్ళ ఉద్యోగం? ప్రభుత్వం చెప్పిన నవరత్నాలు ఆచరణలో పెడుతున్నప్పుడు నువ్వు జనం దగ్గరికి వెళ్ళటం. వెంటనే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు చంద్రబాబు లాగా చేయించలేదు జగన్, నువ్వు కదా తిరగాల్సింది జనంలోకి. ఇప్పుడు రోజు చంద్రబాబు చెప్తున్నాడా, చంద్రబాబు ఎంట పడుతున్నాడు నువ్వు తిరగరా నాయన అని ఎమ్మెల్యే 14 మార్కులు వేస్తున్నాడు. అట్ట చేయాలి జగన్, నువ్వెందుకు తిరగట్లేదు అని చెప్పేసి. వీళ్ళని చివరిలో తిరగమంటేనే వెలవెల్లాడిపోయారు. వీళ్ళంతా ఏంటంటే గోల్డెన్ స్పూన్ బేబీల్ లాగా ఫీల్ అయ్యారు. అంటే ఒక రకంగా వాలంటీర్ల వల్ల ప్రజలకైతే న్యాయమే జరిగింది, అందులో నో డౌట్. సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఇవ్వడం బిగిన్ అయ్యాక ఎట్టాగు జనం ఓట్లేస్తారులే
అవి తీసుకున్నాడు ఎందుకు వేయడ్లే అనే అహంకారం పెరిగింది నాయకుల్లో, ప్రజాప్రతినిధులు అహంకారం పెరిగింది. ఈ అహంకారం ఎందుకంటే 2 కోట్ల మందికి ఇస్తున్నాం, ఎవరి కోసం వేయరు అనే అహంకారం పెరిగింది. అహంకారం వలన దెబ్బతిన్నారు. అహంకారం వల్ల నోటి తోలు వచ్చింది. జనాలతో సంభాషించేటప్పుడు అహంకారపూరితంగా మాట్లాడారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థని అన్నా తీసుకొస్తారేమో, ఇది ఒక బ్లాక్మెయిల్ రాజకీయమా? అంతే, ఖచ్చితంగా. అంటే ఈవెన్ వాళ్ళ కార్యకర్తలు, కట్టర్ కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారండి, మా చేతికి ఇచ్చేయాలని చెప్పేసి. అది జరిగితే అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ అలాగ కార్యకర్తల ద్వారా ప్రభుత్వం నడవాలి, పార్టీ నడవాలి అనే సిస్టమ్ తీసుకుంటే అసలు ఇక వైసీపీ గెలవదు. ఎందుకంటే కార్యకర్తల చేతికి కార్యకర్తలు, నాయకులు ఎప్పుడు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని. వాళ్ళు ఉండగా మీకు ఎందుకు ఇస్తారు అవకాశం? ఇంకోటి, ఇప్పుడు కొన్ని పథకాలు ఇవ్వలేకపోతున్నారు, రేపు ఆయన కూడా ఇవ్వలేడు ఇక కదా, సమస్య ఇంకా పెరుగుతాయి కదా. అవును. కాకపోతే వాలంటీర్ల వల్ల ఏంటంటే ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే పింఛన్ సొమ్ములు, ఈ కాన్సెప్ట్ నడిచింది. అది ప్రజలు కూడా బాగా హర్షించారు. కానీ ఇప్పుడు రేపొద్దున మళ్ళీ జగన్ వస్తే ఇక ఆ వ్యవస్థను అంటే ఇంకా తీసుకురాను అని చెప్పడం కానీ, ఎందుకంటే ఒకప్పుడు జన్మభూమి కమిటీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ హయాంలో, తర్వాత అప్పుడు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు, కానీ జన్మభూమి కమిటీలు మళ్ళీ ఇప్పుడు పెట్టలేదు. అలాగే రేపొద్దున వాలంటీర్ వ్యవస్థను కూడా వెళ్ళొస్తే పక్కన పెట్టేస్తారు. జన్మభూమి కమిటీల కంటే దారుణమైన కమిటీలు అండి ఇప్పుడు నడుస్తుంది. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నాయకుడు వాళ్ళకే అప్పచెప్పేశారు కదా ఏరియాలు. అప్పుడు కమిటీ పేరు పెట్టారు అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే అనుచరులు నడుపుతున్నారు, కార్పొరేటర్ అనుచరులు నడుపుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి మేబీ నేను అనుకోవడం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ మీద ఏ హామీ ఇవ్వడం జగన్, కానీ ఎలక్షన్ అయ్యాక చివరిలో పెట్టాడు చూడండి, ఆ వాలంటీర్కి తోడు ఒక కార్యకర్త, అట్లాగా పెట్టచ్చు, లేదా కార్యకర్తల్ని వాలంటీర్గా పెట్టచ్చు. ఈసారి కార్యకర్తల్ని వాలంటీర్గా పెట్టచ్చు. కిందసారి కార్యకర్తలు కాని వాళ్ళని వాలంటీర్గా పెట్టాడు. కొన్ని చోట్ల ఎక్కడో అభిమానంతో ఉన్నారు కానీ ఒక 10-15%, మిగతా వాళ్ళందరూ వేరే పార్టీలో, కమ్యూనిస్టులు చేశారు, జనసేన వాళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు కూడా చేశారు వాలంటీర్లు. పార్టీలకు అతీతంగా ఇచ్చాడు అతను. అదే శాపమైంది, అదే అతనికి శాపమైంది ఓ రకంగా. ఈ దఫా కార్యకర్తలు పెడతాడు వాలంటీర్లుగా నాకు తెలిసి. అంటే ఒక జవాబుదారీ వ్యవస్థలా ఉండేది సార్ అది. దాని మీద జగన్ గారు ఒక ప్రకటన ఏమన్నా చేస్తే బాగుంటది ఎన్నికలకు ముందే. చేస్తే కనుక ఇరుక్కుంటాడు. వాలంటీర్లు మళ్ళీ తెస్తానంటే కార్యకర్తలు వద్దంటారు. అదే చేస్తాడనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను అనేది ఆయన చేయకుండా దాని మీద స్పందించడు అనుకుంటున్నాను అంతే. మేబీ ఆయన చెప్పే సంక్షేమ పథకాలు ఏదైనా అనౌన్స్ చేయొచ్చు తప్పించి ఇదేం చేయకపోవచ్చు. ఇంకా అంటే వస్తుందా, తీసుకురామని చెప్పరు, తీసుకొస్తామని కూడా చెప్పరు అంతే. రైట్. చూద్దాం గుడివాడ అమర్నాథ్ గారు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారనేది. అంటే ఒక రకంగా వైసీపీ నాయకులు నిజంగా అప్పుడు అధికారంలో కూడా చాలా సఫర్ అయ్యారా ఆ వ్యవస్థ వల్ల, ప్రజలైతే మాత్రం సఫర్ అవ్వలేదు. వాళ్ళ గుర్తింపు కోల్పోయాము అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. అది ఒక రకంగా జగన్కి ఆ మెసేజ్ పంపించామని కూడా ఆలోచనలో ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ రాదని కూడా చెప్పేస్తారు. మరి నిజంగా రాదా? ప్రజలైతే చాలామంది వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఏం చేస్తారు చూద్దాం.